సార్ ఇందాక స్టూడెంట్స్ తో బాయ్ ఏ మూడ్ బీచ్ ఏ మూడ్ అన్నారుగా, బాయ్ తో బీచ్కి వెళ్తే అసలు మూడ్ ఎలా వస్తుంది చెప్పండి. ఎందుకు బల్లి హిందీ కమాండర్ దున్నా? ఓ హిందీయా, ఏక్ తో తీన్ చార్. ఆ తర్వాత ఏంటో నేర్పలేదే పింకిలా. దాసు ప్రేయర్ కి టైం అయింది, జెండా ఎగరడానికి ఏర్పాటు చేయి. ఓకే సార్. ఆడతనమా చూడతరమా. చూడాలంటే మగతనం ఉండాలిరా. నీకు చూడు పిన్నమ్మా సాంగే పర్ఫెక్ట్. ఏంటి దాసు ఈ రోజు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నావు? మరి ఏం చేయమంటావరా, ఈ బడిలో ఏ ఒక్క టీచరు సరిగ్గా లేరురా. నువ్వు ఏ టీచర్ గురించి అంటున్నావు? అదేరా, ఆ ఇంగ్లీష్ టీచర్ ఉంది, తను గ్రామర్ నేర్పించడానికి వస్తుందా లేక గ్లామర్ చూపించడానికి వస్తుందో తెలియడం లేదు. పెద్ద అందగత్తిలాగా జనాలందరినీ తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తుందిరా. మిగతా వాళ్ళందరూ తెలుగే రానోడు తెలుగు టీచర్, సెన్సే లేనోడు సైన్స్ టీచర్, బుర్రే లేనోడు భూగోళం టీచరు. మరి ఈ స్కూలే వేస్ట్ అంటావా? కాదు, నువ్వు బతకడమే వేస్ట్. బంగారం లాంటి స్కూల్ ఎందుకు వేస్ట్ అవుద్ది? మొత్తం 16 ఎకరాలు, అందులో 2 ఎకరాలు బిల్డింగ్, మిగతా 14 ఎకరాలని ప్లాట్లు వేసి అమ్మితే చెరో 6 కోట్లు వస్తాయి. వెంటనే రెండో కంటికి తెలియకుండా అండమాన్ వెళ్లి మనిషికో దీవి సొంతంగా కొనుక్కుని హాయిగా సెటిల్ అయిపోవచ్చు. మన స్కూల్ యొక్క గొప్ప అంశాల గురించి మేము సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం సార్. నువ్వు మా అందరినీ నీచంగా ఈ మైక్ లో తిడుతూ మాట్లాడడం మేమంతా వినే వచ్చావురా. ఎలా నువ్వు నన్ను ఏదో అనుకున్నావట్రా? ఎలా అనైందిరా? నేనే అనుకోకుండా ఆన్ చేశాను దాసు. తెల్ల పంది, నా సౌండ్ కి రీసౌండ్ ఇచ్చి నన్ను ఇలా ఇరికించావు కదరా. ఎప్పట్లాగే బయటికి పోరా. ఎప్పట్లాగే నన్ను మన్నించేయండి సార్. పరలోకమునందున్న ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులను మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ప్రభువా, నన్ను విడువను. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. రేపు ఉదయం పిల్లలకి పరేడ్ ఉంది. ఉడిపి హోటల్ నుంచి టిఫిన్ తీసుకొచ్చాయి. ఓకే సార్. స్కూల్ టైంలో తన ఎక్కడికి వెళ్తుంది అడుగు. ఏయ్ సత్య, ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే టీవీ 9 లో చెప్తారా? సార్ అడుగుతున్నారు, చెప్ప. నేను ఈ స్కూల్ మానేశాను. టీసీ కావాలని రాసి చెల్తున్నాను. ఏ ఎందుకని? స్టూడెంట్ టీచర్ ని లవ్ చేయకూడదని ఎన్సీసీ మాస్టర్ చెప్పారు. ఇప్పుడు నేను స్టూడెంట్ ని కాదుగా, ఎవరైనా లవ్ చేసుకోవచ్చు. అవును, ఇంతకీ నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు? మన ఎన్సీసీ మాస్టర్ ని. రాసు, ఇవాళ ఫిబ్రవరి 14 నా తరఫున మాస్టర్ కి విషెస్ చెప్పు. హ్యాపీ వాలంటైన్స్ డే. వదిలేండి సార్, వయసులో ఫిగర్ రావడం, వయసు మళ్ళాక షుగర్ రావడం సహజమే. కాదు సార్, సివిల్ కేసులో దీన్ని చూయింగ్ గమ్ లో లాకుండా పెట్టి కేసులో అడ్వైస్ చేసి క్లోజ్ చేసేయండి. నేను కాదు అన్నానని ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే కాస్త జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి. నువ్వు ఈ విషయం ఎవరి దగ్గర వాక్కో. ఓకే సార్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎవరితో నువ్వు హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పావురా? అయ్యయ్యో టీచర్, అయినా బుద్ధున్నోడు ఎవడన్నా మీ మీద పువ్వేస్తాడా? మీరు కుటుంబ స్త్రీ అని తెలుసు, మీకు పెళ్ళయి 3 మొగుళ్ళు ఉన్నారని, సారీ 3 పిల్లలు ఉన్నారని తెలుసు, మీ మీద పువ్వెందుకు వేస్తాను? పరలోకమునందున్న ఓ ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పుల్ని మన్నించి క్షమించి నాకు క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యో తల్లి, అయినా నీ మీద నా మాట విని క్షమించు. అయ్యో తల్లి. ఇంకా నయ్యం, కొప్పెట్టుకున్న కొండముచ్చు మొహాన్ని నన్ను కొరికి పారేసేది బతికిపోయాను దేవుడు. మొత్తం 15 మంది, అందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఒక్కడి దగ్గర లైసెన్స్ లేదు. ఏం చేయమంటారు సార్? వాళ్ళ పళ్ళు రాకుండా పేరెంట్స్ రమ్మని చెప్పు. ఏంటి? నేను మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిపోయాను, అది చెప్పేద్దామనే వచ్చాను. గుడ్, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. సారీ సార్, స్టూడెంట్ టీచర్ని లవ్ చేయకూడదని మీరు చెప్పారు, పోలీస్ ఆఫీసర్ని లవ్ చేయకూడదని చెప్పలేదుగా. ఎప్పుడు మీరు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారో అప్పుడే నేను స్కూల్ యూనిఫామ్ వేసుకున్నాను. ఇలా చూడు, ఇప్పుడు నీకు వచ్చిన దాని పేరు లవ్ కాదు, ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఇన్ఫాక్చుయేషన్. మనకెవరైనా ఒక వ్యక్తి బాగా నచ్చారు అంటే వాళ్ళ మీద ఇష్టం ఏర్పడుతుంది. అది లవ్ అనుకుని కన్ఫ్యూజ్ అవ్వకు. మీ కుటుంబానికి ఈ ఊళ్ళో చాలా మంచి పేరుంది, దాన్ని చెడగొట్టకు. ఏయ్, పోలీసు వాళ్ళ మాట ఎవరైనా వినాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. కానీ మీరు చెప్పింది ఏది నా బుర్రకి ఎక్కనే లేదు. సారీ సార్. సార్, 10 రోజులుగా స్టూడెంట్స్ అందరూ పోలీసులను చూసి భయపడి పారిపోతున్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం DSP తోటే డైరెక్ట్ గా డీలింగ్ చేస్తుంది. దీన్ని మీరెలా డీల్ చేయబోతున్నారు? నువ్వు వెళ్ళి ట్రాఫిక్ ని డీల్ చేయి. దిస్ ఈస్ కాల్డ్ మాట మార్చడం సార్. తగ్గితిని. ఏమమ్మా ఆ పోలీస్ ఆయనతో ఏం మాట్లాడొస్తున్నావు? లవర్స్ మధ్య మాట్లాడుకోవడానికి 1,00,000 ఉంటాయి. నువ్వెవరు అడగడానికి? లవర్సా? తార డబ్బాకి చేతులు కాళ్ళు ముంచినట్టు. చిపా. కావ్యమ్మా!
దరిద్రుడా. ఏంట్రా కుక్కల్ని తీసుకొచ్చావు? రేయ్ ఈ కుక్కలేరా ఎవడో కొచ్చిన పేపర్ దొంగిలించాడో వాడి వాసన పసిగట్టి పట్టుకుంటాయి. ఏంటది? ఇవి వాసన పసిగడతాయా? మరేంటి నీకు మళ్ళీ బడ్డీ కొట్టుకెళ్ళి దమ్ము కొడతాయా? దెబ్బమ్ము కూడా. దాసు ఏంటో కుక్కను అన్నీ చూస్తుంది. కనీసం కుక్కలైనా మిమ్మల్ని చూసినందుకు సంతోషించండి సైన్స్ టీచర్. టెన్షన్ పెట్టకుండా వెళ్ళి మీ పని చూసుకోండి. కమ్ ఆన్ జానీ, లెట్స్ గో అండ్ సెర్చ్ ద ట్యాప్. నాకెందుకో ఇవి కనిపెడతాయా అని సందేహంగా ఉంది. ఎరా పంచి కట్టుకున్నావు, డ్రైర్ వేసుకున్నావా? గాలి వదిలేసా. నువ్వు గాలి కొదిలేసిన వాటిని ఇవి గట్టిగా పట్టుకోగలవు. జాగ్రత్త. ఓ, జానీ జానీ నో, పాపా, నో, నో. దాసు ఉదయం నుంచి నీ కుక్కలు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాయి. బాత్రూమ్ వాసన మాత్రం కరెక్ట్ గా పసిగట్టేసినాయి. ఈ రోజు నన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టుకుపోయినా పర్లేదు, 3 కుక్కల్ని రాళ్లతో కొట్టి మరీ చంపేస్తా. దాసు లోపలికి 2 కుక్కలేగా వెళ్ళాయి. 3వ కుక్క నువ్వేరా? కుక్క! నీ మరుగుడికి అవి 3వ అయిపోయాయి. ఎన్సీసీ మాస్టర్ని పిలవండాయా. పరేడ్! సామ్నే సే! యాక్షన్! పరేడ్! దమ్! సార్ హెడ్ మాస్టర్ గారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు సార్. ఏంటి మీసాలోడు డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నాడు? కనిపెట్టేస్తాడేమో. మిలిటరీ వాళ్ళే వచ్చినా ఏం చేయలేరు. క్వశ్చన్ పేపర్ లెక్క తగ్గలేదు, స్కానర్ ఆన్ అవ్వలేదు, జెరాక్స్ కాపీ తీయలేదు, చేత్తో రాసే అవకాశమే లేదు. మొబైల్ ఫోన్తో ఫోటో గానీ వీడియో గానీ తీసుకుంటారు. ఫోటోలు వీడియోలు తీయడానికి కదా ఏమన్నా కాజల్ అగర్వాలా, కాజల్ శిల్పమా? మేడం, కొత్త క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? వీళ్ళకి చీర కట్టుకోవడానికే లేట్ అవుతుంది సార్. ఇవన్నీ రేయ్ 1 అవర్ అవుతుంది సార్. ప్రొసీడ్. సార్ మీరు ఒకప్పుడు పోలీస్గా ఉండొచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ పేరుతో సీరియస్ గా వెతుకుతుంటే నాకు భలే కామెడీగా ఉంది సార్. ఇక్కడి నుంచి ఒక క్వశ్చన్ పేపర్ నొక్కేసి కప్పనూరు ఫిజిక్స్ మాస్టర్ న్యూస్ పేపర్ లో పెడతాను. దాన్ని మీరే కనిపెట్టినట్టు అక్కడి నుంచి తీయండి. ఎందుకు బల్లి? నా వల్ల మీకు పేరు వస్తుంది, మీ వల్ల నాకు బీరు వస్తుంది. ఏక్ తప్పడ్ మార్ మారే తో దాన్ తుకడా హో జాయేగా. తొక్కడా అంటే హిందీలో పకోడా పళ్ళు సార్. రాల కొడతాను నాన్న రబ్బల్లి. ఏమైంది? తిన్నగా వెళ్లి మదన్ లాల్ మామ భజన్ లాల్ బ్రదర్ కీర్తిలాల్ కూతురు పింకి లాల్ ని లైన్ లో పెట్టి ఓ వారం రోజులు తిండి తిప్పలు లేకుండా నిద్ర పోనవ్వకుండా దాన్ని కూర్చోపెట్టి హిందీ నేర్చుకుంటానరా బూందీ మొహం. వచ్చిన పేపర్ కనిపించకుండా పోయినందుకే మేసాలోడు షర్ట్ చిరిగేలా రొమ్మిరుచుకు నించున్నాడే. ఇంకా కూనీ రవి, కేసు అయితే బనేన్ ఇలా రా. చిరిగిపోగలదు. ఎందుకు అలా జుట్టు పెంచావు? అది రేపు హెయిర్ కట్ చేసుకురా. అలాగే సార్. సార్ వచ్చిన పేపర్ కొట్టేసిన వాడిని పట్టుకోమంటే ఇలా జుట్టు పెంచిన వాడిని, స్నానం చేయనోడిని, పళ్ళు తోనోడిని పట్టుకుంటున్నారే. హాయ్ సత్య. హాయ్ సత్య. హాయ్. ప్రిపేర్ అయిపోయావా? ప్రాక్టికల్సే కదా, ఎప్పుడో చదివేశాను. సత్య, కమ్ హియర్. మీ సార్ త్యాగరాజు వాళ్ళ అన్న కూతురు కోరి కొరివిని కొరియర్ లో తెప్పించుకుని గోకున్నట్టు. Yes, sir. వద్దు సార్. కొత్తగా కళ్ళద్దాలు పెట్టుకొచ్చావేంటి? నా కాంటాక్ట్ లెన్స్ మిస్ అయింది, ఆర్డర్ చేశాను. ఏ సార్? స్కూల్ కి కళ్ళద్దాలు పెట్టుకురావడం తప్పా సార్? క్వశ్చన్ పేపర్ దొంగిలించడం తప్పు. మీ క్వశ్చన్ పేపర్ యెస్టర్డేస్ మ్యాటర్ సార్. ఐ యామ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్ సార్. హౌ దాసు ఆల్రెడీ మీ గురించి లేని ఉన్నట్టు చెప్పానమ్మా. ఆఫీస్ లో ఉన్న క్వశ్చన్ పేపర్ ని నీ మొబైల్ ఫోన్ తో దొంగతనంగా ఫోటో తీసావు. అప్పుడే నీ కాంటాక్ట్ లెన్స్ మిస్ అయింది. అది నాది కాదు సార్. ఐ ఇది బాషన్ లా -0.75 షార్ట్ సైట్ 15 days వన్స్ యూజ్ అండ్ త్రో కేటగిరీ. క్రిసెంట్ ఆప్టికల్స్ లో నువ్వు యూజ్ చేసేదని కన్ఫర్మ్ అయింది. నిన్నే 4 పేర్లు ఆర్డర్ చేశావు. ఇదిగో ఆర్డర్ కాపీ. ఎవిడెన్స్ అదర్సు. సారీ సార్. ఇదే నువ్వు చదివే లక్షణమా? మా కంప్యూటర్ సైన్స్ మేడం క్లాస్ లో ఉన్న అందరినీ మాస్ గా ఫెయిల్ చేస్తానని బెదిరించారు సార్. అందుకే నేను క్వశ్చన్ పేపర్. డోంట్ గివ్ సిల్లీ రీజన్స్. నీ వల్ల మొత్తం స్కూల్ కి చెడ్డ పేరు. హెచ్ఎంకు చెప్పి ప్రేయర్లో పనిష్మెంట్ ఇప్పిస్తాను. టీసీ వచ్చేలా చేస్తా. సార్ నిజంగా ఈయనకున్న బుద్ధి బలానికి బోధి ధర్ముడు వచ్చి బొకే ఇవ్వచ్చు కదా. షట్ అప్. మ్యామ్ 12th స్టాండర్డ్ బి సెక్షన్ సత్యవాడి క్యూములేటివ్ రికార్డ్స్ ఇవ్వండి. నన్ను కొట్టినా పర్వాలేదు, పనిష్ చేసి టీసీ ఇచ్చారని బాబాయ్కి తెలిస్తే చంపేస్తాడు. ఇదే వాకరపూడి కోస్టల్ ఏరియా. భయపడ్డ మనుషులు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఎందుకు వచ్చావు? కొద్ది రోజులుగా మిమ్మల్ని కలవలేదు కదా, అందుకే. సత్య కాదు, నా చైన్ మీ దగ్గర ఉంది కదా, దాన్ని తీసుకెళ్దామని వచ్చాను. ఎందుకలా చేస్తున్నావు?
ఏమిటయ్యా ఇది ఛీ! ఇదిగో బయలుదేరు. సార్ చైన్ కి మీకు ఏదో చైన్ లింక్ ఉందనుకుంటాను. ఏంటి? మొట్టమొదటిసారి కావ్య మేడం చైన్ కనపడడం లేదని మిమ్మల్ని కలిశారు. మీరు కూడా ఆవిడ్ని నైటీని షర్ట్ లాగా పక్క నుంచి తీస్తారా లేదా పనేలాగా పైనుంచి తీస్తారా అని అడిగారు. అగ్ని. తేడా ఏంటంటే అక్కడ లవ్ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ లవ్ కట్ అయ్యింది. ఎందుకు బల్లి? బల్లి మ్, మీ యా అమ్మా అటు చూడండమ్మా, ఆ పిల్లనమ్మా. ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదుగా. సార్ 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 ఇదే పిల్లాడైతే పనిష్మెంట్ ఇచ్చేసేవారు. పాప పప్పర పనిష్మెంట్ లా పెట్టుబెట్టలాడుతుంది కాబట్టి పాట పాడి పక్కకు పంపేశారు. ఎందుకురా బల్లి? పనిష్ చేద్దామని రికార్డ్స్ అన్ని తీసి చూశాను. అప్పుడే ఈ రోజు తన బర్త్డే అని తెలిసింది. కాంటాక్ట్ బాగుంది, ప్రతి సంవత్సరం డిస్టింక్షన్ లో పాస్ అవుతోంది. అంత మాత్రాన దొంగిలించడం తప్పు కదా సార్? దొంగలించిన తప్పైతే ప్రేరేపించిన వాళ్ళది తప్పే. ఆ అమ్మాయిని పనిష్ చేస్తే టీచర్ ని పనిష్ చేయాలి. బర్త్డే రోజున ఎందుకులే అని ప్రేయర్లు పిచ్చి విష్ చేశాను. అది సరే, నాకెప్పుడు బోట్ నడపడం నేర్పిస్తావు? ఎప్పుడు మీ ఏరియాని చూపిస్తావు? సార్ చూపించడానికి ఇది ఏమన్నా చికాగోనా సార్? ఎక్కడ చూసినా చిల్లులు పడ్డ పనికిరాని పడవలు, అక్కడక్కడ చిల్లర గొడవలు, సముద్రం అంతా ఉప్పు, ఊరంతా కంపు. ఇదే సార్ మా ఏరియా. సార్ బాంబులుంటే జాగ్రత్త, పేలే కాదు అంటుకుని. సార్ అడిగో అక్కడ గుండు గీసిన గండు పిల్ల ఉన్నాడే, వాడే సహాయం. రాయి కట్టి సముద్రంలోకి తోసి చంపే టెక్నిక్ వీడే కనిపెట్టాడు సార్. ఎవరంటతో ఇవన్నీ చేస్తున్నాడు? భాయ్ సార్, అదే ఆ కొంగ ముక్కోడు, కాకినాడ సాల్ట్ కింగ్. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మడిచి ఆడి చంకలో పెట్టుకున్నాడు సార్. కానీ వీళ్ళందరినీ భయపెట్టేవాడు ఒకడు ఉన్నాడు సార్, త్యాగరాజు. ఎవరా త్యాగరాజు? అదే మన స్కూల్కి బెంచ్లో ఓ రేంజ్ లో వస్తుంటే సత్య వాళ్ళ బాబాయ్ సార్. షిప్పులు, కంటైనర్లు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని ఎన్నో వ్యాపారాలున్నాయి. కానీ మనిషి నిజాయితీ పరుడు, నికార్స్ అయినోడు సార్. కొరియా కోసం మ్యానుఫ్యాక్చర్ చేసిన సైకిల్స్ లో ఏంట్రా ఒక గుడ్ ఐడియా. మన కావ్య పెళ్లికొచ్చే వాళ్ళందరికీ తాంబూలంతో పాటు ఒక్కొక్క సైకిల్ ఇచ్చేస్తే పోతుంది. వెరీ గుడ్ ఐడియా. నా నోరు కెలకందే వీళ్ళకి నిద్ర పట్టదుగా. ఎక్స్క్యూజ్ మీ, డబ్బు గల మేడం, yes. ఇప్పుడు అందరికి సైకిల్ ఎందుకు ఇస్తున్నారు? సైకిల్ కంపెనీ ఉంది కాబట్టి సైకిల్ ఇవ్వాలనుకుంటున్నాం. మరి పురుగుల మందు కంపెనీ ఉంటే అందరికి సాంబార్లో పురుగుల మందు కల్పిస్తారా? సాంబార్ లో పురుగుల మందు కలిపితే చెడిపోతుంది, చట్నీలోనే కలపాలి. రే సేంపంది, ఏంటే మీ మేడం కి నిజంగానే లూజా లేక లూజులా నటిస్తోందా?